తొలి ఏకాదశి శుభాకాంక్షలతో జై శ్రీరామ్. నిన్నటి రోజున బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గౌరవ తోట ఆగయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విషయాలకు సిరిసిల్ల పౌరుడిగా తల వంచుకొని సిగ్గుపడుతున్నా. అయ్యా తోటగయ్య గారు, నీకు మెదడు కాస్త మోకాళ్ళు ఉన్నట్టుంది. ఎందుకంటే సిరిసిల్ల 1,00,000 సమస్యలు ఉన్నాయి. మొన్న గౌరవ కమిషనర్ గారు మీ కౌన్సిల్ మెంబర్ వైస్ చైర్మన్ మీద సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. దానికి బాధ్యత వహించాలన్న సోయి లేదా? మీ ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉందా? వారు ఈ స్థానిక ఎలక్షన్లలో మున్సిపల్ మీద మాట్లాడిన మాటలకు కట్టుబడి కానీ ఉంటే తక్షణమే అంబేద్కర్ చౌక్ వద్ద రాజీనామా చేసి ఆ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పి ముక్కు నాలకు రాయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏం ముఖం పెట్టుకొని ధర్నా చౌక్ కాడికి ఏంటండి? హైదరాబాద్ లా మీ 10 ఏళ్ల పాలన ధర్నా చౌక్ని ఎత్తేసిర్రు. పేపర్ లీకులు బఠానీలు అమ్ముకున్నారు కాదు మీ ప్రభుత్వ హయాంలా. మర్చిపోయిర్రా? ఏం ముఖం పెట్టుకొని ప్రెస్ మీట్లు మాట్లాడుతారు మీరు? అందరికి తెలియదా? గ్లోబరీనా అనేది వారి దోస్తు అట కాదు, ఛాయ్ దోస్తో చెడ్డి దోస్తు. అలాంటి దోస్తుకు సంబంధించిన సంస్థ చేయబట్టి 27 మంది ఇంటర్ విద్యార్థులు చచ్చిపోతే ఏం బాధ్యత వహించారు? మరి మీ కేసీఆర్ గారు రాజీనామా చేసిరా? అప్పటి విద్యాశాఖ మంత్రి సద్దా ఇంద్రారెడ్డి గారు రాజీనామా చేసిరా? లేకపోతే కేటీఆర్ గారు రాజీనామా చేసిరా? ఎన్ని గ్రూపుల లీకేజీలు? లాస్ట్కు 10th క్లాస్ పిల్లలే కూడా. నిన్న అంత స్పష్టంగా మా సంజయ్ అన్న గారు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు అంత స్పష్టంగా వారి ప్రెస్ మీట్ లో చెప్పారు. 10th క్లాస్ పేపర్ లీకేజ్ మీద వారు ఫైట్ చేస్తుంటే ఎంత ఘోరంగా దింపారు. అసలు పేపర్ లీకేజ్ల మీద ఫైట్ చేసిందే పని సంజయ్ అన్న. ఏం ముఖం పెట్టుకొని ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నావా సంజయ్ అన్న గురించి? ఒక్కసారి ధర్నా చౌక్ కూడము, సరూర్ నగర్ లో యూత్ మీ పిల్లలతో మీటింగ్లు పెట్టడం కాదు, అమీర్పేట పొమ్మని చెప్పు, దిల్సుఖ్ నగర్ పొమ్మని చెప్పు, ఆర్ట్స్ కాలేజ్ కాడికి పొమ్మని చెప్పు. అక్కడ ఉంటారు నిరుద్యోగులు. తెలంగాణ రాష్ట్రం రాకముందు నుండి పడిగాపులు కాస్తుర్రు. ఇంటికొక ఉద్యోగం అని చెప్పేసి అందలం ఎక్కిన మీరు ఆడిపోతే తరిమి కొడతారు నిరుద్యోగులు. అట్లుంది అక్కడ పరిస్థితి హైదరాబాద్లో. ఏం ముఖం పెట్టుకొని ధర్నా చౌక్ కాడికి పోయిరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అవన్నీ పక్కేటు సిరిసిల్ల స్థానిక విషయాల మీద ఏం లేదు. ఆగయ్య గారు ఒకటి ఉంది కదా, మేము ఏదో వెనకటికి ఏమో చేసినామని చెప్పేసి చెప్తారు. సిరిసిల్ల అభివృద్ధి అందరికి తెలిసిందే కదా, తెలియంది ఏమన్నా ఉందా? మా భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒకటే, ఫస్ట్ నేషన్ మాత్రమే అంటారు. ఏ వ్యక్తికి ఎవరికి కూడా ఉడిగం చేసే కాదు, ప్రజల అభిష్టం కోసం వారిని గౌరవిస్తారు, అలాంటి నిర్ణయాలే తీసుకుంటారు. అందుకే కేంద్ర మంత్రివర్యులతో రాజీనామా చేయించారు. ఓన్లీ రాజీనామా చేస్తేనే అయిపోతుందా? పూర్తి ప్రక్షాళన చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు పార్లమెంట్లో. సిబిఐతో ఎంక్వైరీ చేయించారు, ఇంకా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. అయినా కానీ ప్రజల అభిష్టం మేరకు మేము యూత్ ఐకాన్ అట. వీళ్ళు ఏడుందా యూత్ ఐకాన్? మీరు ఇంకా 3వసారి ప్రధాని చేసింది యూతే, భారతదేశ యూతే మోడీ గారిని. సంజయ్ అన్న ఎంబడ కూడా అసలు ఆయన యూత్ ఐకాన్ అంటే సంజయ్ అన్న. సిరిసిల్లలో ఎన్ని నోట్లు వచ్చినాయి మొన్న వారికి, మీరు గమనించలేదా? ఒక్కటే ఇవన్నీ పక్కకేటి పొట్టు పిల్లలు అమ్ముకోమంటున్నావు. అయ్యా మీ దేవుడు అంటే నమ్మని మీ ఎమ్మెల్యే కేటీఆర్ గారిని మీ పార్టీ ఆఫీసులో కూర్చుండబెట్టి రామ భజన చేయించినాం, హనుమాన్ భజన చేయించినాం, హనుమాన్ చాలీసా పాడించినాం. అది భారతీయ జనతా పార్టీ దమ్ము ధైర్యం. తస్మాత్ జాగ్రత్త అంటున్నావు అదే గారు. రెట్ట పట్టుకొని గల్లీలకు తిరిగి ఎంత ఘోరం, ఎంత దారుణంగా మన స్థానిక ఎలక్షన్లలో ఓట్లు అడిగిరా మీరు? బాధ్యత లేదా? ఇంత అవినీతి జరుగుతుంది సిరిసిల్లలో, దీని గురించి మాట్లాడే సోయి లేదా? ఏమన్నా అంటే గాంధీ కాడికైతే పేగులు తీస్తారట వీళ్ళ నాయకులు. సామాన్య జనాలు ప్రశ్నిస్తే ఫోన్లలో బెదిరింపులు వీళ్ళవి. ఇవన్నీ కనబడతలేవా? ఫస్ట్ స్థానిక అంశాల మీద కాస్త సోయి ఉంటే ఈ 2.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఎమ్మెల్యే అయి. ఒక్కటంటే ఒక కొబ్బరికాయ కొట్టిండా? వెనకటి ఏదో కమిషన్ల కోసం వచ్చిన కన్స్ట్రక్షన్స్ చేసింది తప్ప ఏముంది ఆ సిరిసిల్లలో? గల్లులలో పోతే మీ అభివృద్ధి ఏందో తెలుస్తుంది కదా. పైసలు తెచ్చే సోయి లేదు. ఇక్కడ దోచుకునేటోళ్ళను అద్దనే ఆయనతో ఇంగిత జ్ఞానం లేదు.
వాటన్నిటికీ బాధ్యత వహించి రాజీనామా చేసే సోయి అంతకన్నా లేదు. ఏదో మైకులు ఉన్నాయి కానీ చెప్పేసి ఒక్కటే మాట్లాడా తోటగాయ గారు. నువ్వు ఖబర్దారు చెప్పడం కాదు, పక్కా చెప్తున్నాం. ప్రజల అభిష్టం కోసం భారతదేశంలో ప్రధాని గారి మోడీ ప్రభుత్వం ఉంటది. నువ్వు ఫస్ట్ ఈ స్థానిక అంశాల మీద మాట్లాడాయా? ఇంకొకసారి ఇటువంటి అవాకులు చివాకులు మా బండి సంజయ్ గారి మీద మీరు మాట్లాడినట్టయితే తస్మాత్ జాగ్రత్త, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం తోటగాయ గారు. జై భలో భారత్ మాతాకి.